రోడ్డు భద్రత పాటిద్దాం, ఆనందంగా జీవిద్దాం. మనం ఈరోజు ఈ వీడియోలో గన్నవరం ఎయిర్పోర్ట్ న్యూ ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ పనులు ఎంతవరకు వచ్చినాయి అనే విషయాన్ని అయితే మనం ఈ వీడియోలో చూద్దాం. ఈ టెర్మినల్ ఎప్పుడు పూర్తవుతుందని చెప్పని విమాన ప్రయాణికులు మన భారతదేశంలో ఉన్న వాళ్ళు కావచ్చు, విదేశాల్లో ఉన్న వాళ్ళు కావచ్చు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దానికి కారణం ఏంటంటే న్యూ ఇంటిగ్రేటెడ్ టెర్మినల్. అంటే ఈ టెర్మినల్ పూర్తి అవడం వల్ల మనకి ఏరో బ్రిడ్జ్లు అనేవి ఎయిర్పోర్ట్లో అందుబాటులో ఉంటాయి. ఇప్పుడు మనకున్న ఎయిర్పోర్టు టెర్మినల్కి ఫ్లైట్ దిగిన దగ్గర నుంచి బస్సులో రావడం లేదంటే బస్సులో వెళ్ళడం జరుగుతుంది. కానీ ఈ టెర్మినల్ అందుబాటులోకి వస్తే ఈ టెర్మినల్లో ఉన్న ఏరో బ్రిడ్జ్ల ద్వారా ఫ్లైట్ టెర్మినల్ దగ్గరకు వస్తుంది. డైరెక్ట్ ఫ్లైట్లో నుంచి టెర్మినల్లోకి ప్యాసింజర్లు రావడం అయితే జరుగుతుంది. దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే, ఉదాహరణ చెప్పుకుంటే ఆసియాలోనే అతిపెద్ద ఎయిర్వేస్లో ఒకటైన ఎమిరేట్స్ ఎయిర్వేస్ దుబాయ్ కేంద్రంగా పనిచేస్తుంది. ఈ ఎయిర్వేస్ దగ్గర ఎయిర్బస్ 380 ఫ్లైట్స్ 116 ఉన్నాయి. ఇంచుమించుగా ఒక్కో ఫ్లైట్ కెపాసిటీ, ఒక్కో ఫ్లైట్లో 484 మంది పాసింజర్ల నుంచి 519 మంది పాసింజర్లు ఒకేసారి వెళ్ళేటువంటి ఫ్లైట్స్ ఈ ఎయిర్వేస్ దగ్గర ఉన్నాయి. ఈ ఎయిర్వేస్ మన విజయవాడలో ఫ్లైట్ ల్యాండ్ చేయాలంటే, అంటే మన విజయవాడ సిటీకి కనెక్టివిటీ ఇవ్వాలి అంటే కనుక ఏరో బ్రిడ్జ్లు ఉన్న చోటకి మాత్రమే మేము మా పాసింజర్స్ని, మా ప్లైన్స్ని తీసుకువస్తాం. దానికి కారణం ఏంటి అంటే, వాళ్ళు డైరెక్ట్ ఫ్లైట్ నుంచి టెర్మినల్కి వచ్చేలాగా ఏరో బ్రిడ్జ్లు ఉండాలి. అప్పుడే మా సర్వీసెస్ అనేవి మీ స్టేట్కి కావచ్చు, మీ ఎయిర్పోర్ట్లు కావచ్చు వస్తాయని కండిషన్స్ అయితే ఉంటాయి వాళ్ళకి. దానివల్ల మనకు యూజ్ ఏంటంటే, దుబాయ్ కేంద్రంగా అనేక కనెక్టివిటీ ఫ్లైట్స్ అనేవి ఈరోజు మన భారతదేశం నుంచి, ముఖ్యంగా మన విజయవాడ చుట్టుపక్కల నుంచి వెళ్ళే వాళ్ళు ఎమిరేట్స్ ఫ్లైట్లలో జర్నీ చేసి దుబాయ్ వెళ్తే అక్కడి నుంచి ప్రపంచంలో ఏ దేశానికైనా వెళ్ళడానికి అవైలబిలిటీస్ అయితే ఉన్నాయి. అటువంటి అవకాశం మనకి రావాలి అంటే కనుక ఈ టెర్మినల్ అనేది పూర్తవ్వాలి. ఇది ఒక్కటే కాదు, ఇంకా అనేకమైన ఎయిర్వేస్లు మన భారతదేశంలో ఉన్నవి కావచ్చు, బయట దేశాల నుంచి వచ్చినవి కావచ్చు, ఉత్తమంగా సర్వీసెస్ అందించాలి అనుకుంటే కనుక ఏరో బ్రిడ్జ్లు, అదేవిధంగా అధునాతన చెక్ ఇన్ పాయింట్లు ఇవన్నీ కూడా చాలా అవసరం. ఇక్కడ మనం చూసుకుంటే ఈ టెర్మినల్ ఎప్పుడైతే పూర్తవుతుందో ఆటోమేటిక్గా ఆ సర్వీసులు అన్నీ కూడా మనకి వస్తాయి. ప్రస్తుతం మన విజయవాడ మీదుగా విదేశాలకు వెళ్ళాలి అంటే కనుక ఢిల్లీ, బెంగళూరు, బొంబాయి ఇతర నగరాలకు వెళ్ళి ఫ్లైట్ చేంజ్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. అదే మన విజయవాడలో ఈ నూతన టెర్మినల్ అందుబాటులోకి వచ్చినప్పుడు మనకి అనేక అవకాశాలు అనేవి, కొత్త అవకాశాలు అనేవి కూడా రావడం అయితే జరుగుతుంది. ప్రస్తుతం అయితే పనులు వేగంగా జరుగుతున్నాయి గడిచిన కాలంతో పోల్చుకుంటే. అతి త్వరలోనే ఈ ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ అనేది పూర్తయ్యి మనకి అందుబాటులోకి వస్తుంది. కాకపోతే అది ఎప్పుడు అనేది మనం స్పష్టంగా చెప్పలేం. ఎందుకంటే ఒకటి నిర్మించాలి అంటే అది నిర్మించి అందుబాటులోకి రావడానికి చాలా నియమ నిబంధనలు అనేవి ఉంటాయి. వాటికి అనుగుణంగా ఇక్కడ నిర్మాణాలు జరగాలి, అవన్నీ పాస్ అవ్వాలి. పాస్ అయిన తర్వాత మాత్రమే మనకి పూర్తి స్థాయిలో అందుబాటులోకి అయితే రావడం అయితే జరుగుతుంది. ప్రస్తుతం అయితే చాలా వేగంగా ఎయిర్పోర్ట్కి, అంటే ప్రస్తుతం ఉన్న టెర్మినల్ కాకుండా కొత్త టెర్మినల్కి నిర్మిస్తున్న ఆ టెర్మినల్కి ఇప్పుడు మనకి ఇక్కడ వంతెన చూస్తున్న ఆ వంతెన అయితే పైన డ్రాప్ చేసి వెళ్ళిపోతాయి వెహికల్స్, కింద నుంచి పికప్ చేసుకుని వెళ్తాయి. అంటే పైనుంచి బ్రిడ్జ్ మీద ప్రయాణం చేసిన వాళ్ళు విదేశాలకు కావచ్చు, మన స్వదేశంలో కావచ్చు వెళ్ళే వాళ్ళు డిపార్చర్స్ మాత్రం పైన ఉంటాయి, అరైవల్స్ కింద ఉంటాయి. ఈ రకంగా టెర్మినల్ని అనుసంధానం చేసే వంతెన పనులు ఇవన్నీ కూడా ప్రస్తుతం ఇలాగైతే జరుగుతున్నాయి. ఈ వీడియో అండ్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని నేనైతే ఆశిస్తున్నాను. వీడియో నచ్చుంటే లైక్ చేయండి, అదేవిధంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియచేయండి. మనం అందరం కూడా రోడ్డు భద్రత పాటిద్దాం, ఆనందంగా జీవిద్దాం. బైక్ మీద వెళ్ళినప్పుడు హెల్మెట్లు, కార్లో వెళ్ళినప్పుడు సీట్ బెల్ట్.